వెల్కమ్ టు మెగా 9 టీవీ. యెమెన్లో హుతీ తిరుగుబాటుదారుల దాడులు అంతర్జాతీయ షిప్పింగ్ ను భయపెడుతున్నాయి. అయితే హుతీలను ఇప్పుడు అమెరికా వణికిస్తోంది. వరుస దాడులతో హుతీలకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా హుతీల ముఖ్య స్థావరాలపై దాడులు చేసి వారికి షాక్ ఇచ్చింది. అటు చైనా నుండి శాటిలైట్ చిత్రాలు హుతీలకు అందుతున్నాయనే ప్రచారంపై రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హూతీలకు బుద్ధి చెప్పడానికి అమెరికా ఎలాంటి ప్లాన్స్ వేస్తోంది? చైనా లీకులు నిజమేనా? హుతీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. తిరుగుబాటుదారులను తుదముట్టించేందుకు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా యెమెన్ లో హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాస్ ఇసా చమురు రేవు లక్ష్యంగా అమెరికా భారీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇప్పటి వరకు హుతీలపై అమెరికా నిర్వహించిన అతిపెద్ద దాడి ఇదే. గత నెల 15 నుంచి యెమెన్ పై అగ్రరాజ్యం భారీ స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి నుంచి రాస్ ఇసాపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి. చనిపోయిన వారికి సంబంధించిన వీడియో ఫుటేజీని హుతీలు విడుదల చేశారు. ఇరాన్ మద్దతున్న హుతీ ఉగ్రవాదులకు ఇంధనం లభించే వనరులపై చర్యలు తీసుకున్నామని, 10 ఏళ్లుగా మొత్తం ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఈ రేవు నుంచి వచ్చే అక్రమ ఆదాయాన్ని హుతీలు వాడుకుంటున్నారని, దీన్ని వారికి దూరం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. యెమెన్ పౌరులకు హాని చేయాలన్న లక్ష్యంతో ఈ దాడి చేయలేదని వివరణ ఇచ్చింది. చైనా సైన్యం కోసం పనిచేసే చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ఎర్ర సముద్రంలోని తమ దేశ యుద్ధ నౌకల సమాచారాన్ని హుతీ తిరుగుబాటుదారులకు అందజేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ విషయాన్ని తాము చాలాసార్లు చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని కూడా తెలిపింది. హుతీలకు సాయం చేయడంలో ఆ సంస్థ పాత్రను వివరించామని, తమ మాటలను డ్రాగన్ పెడచెవిన పెట్టిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఆరోపణలపై వాషింగ్టన్లోని చైనా దౌత్య కార్యాలయ ప్రతినిధి లియూ పెంగ్యూ మాట్లాడుతూ, తమకు ఈ విషయంపై తగిన సమాచారం లేకపోవడంతో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని పేర్కొన్నారు. చైనా సహకారం ఉన్నా హుతీలను పూర్తిగా నాశనం చేసే వరకు తగ్గేదేలే అంటోంది అమెరికా. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.